హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా రోజుల నుంచి స్టోరీ ఇవ్వకపోయినా ఆస్తుల అనుబంధాల స్టోరీని ఆదరించిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కాకపోతే ఇంకా రీచ్ అవ్వలేదు. ఇప్పటికీ 6000 వ్యూస్ మాత్రమే వచ్చాయి. సరేనండి, ఈ కథని ఇంకొంచెం ఎక్కువగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. కథ పేరు మరటు బావకు జలక్కిచ్చిన మరదల పిల్ల. ఆ బావకి ఈ మరదలు ఏం జలక్కిచ్చిందో చూద్దామా? సత్యవతికి మొదటి నుంచి నోటి దురుసు ఎక్కువ. నోట్లో నాలుక లేని రాఘవయ్య ఆమె భర్త. రాఘవయ్య చెల్లెలు వరలక్ష్మి. పుట్టిళ్ళన్న అన్నయ్య అన్న ఎంతో ప్రేమ ఆమెకు. రాఘవయ్యకి కూడా చెల్లెలంటే అమితమైన ప్రేమ. కానీ భార్యాదాసుడు కనుక చెల్లెల్ని ఆదరించలేకపోయేవాడు. పెళ్లి కాకముందు ఇద్దరూ అనుకునేవాళ్ళు, మనిద్దరికీ పిల్లలు పుట్టాక వాళ్ళకి పెళ్లి చేద్దాం, అప్పుడు మనకి కొత్త బంధం కూడా ఏర్పడుతుంది, మనిద్దరం జీవితాంతం కలిసి ఉండొచ్చు అనుకునేవాళ్ళు. వరలక్ష్మికి పెళ్ళయ్యాక కొన్నేళ్ల వరకు పిల్లలు పుట్టలేదు. అంతలో రాఘవయ్యకి సత్యవతితో పెళ్లి జరిగింది. సత్యవతికి కొడుకు పుట్టాడు. వీరేంద్ర అని పేరు పెట్టారు. అల్లుణ్ణి ఎంతో మురిపంగా చూసుకునేది వరలక్ష్మి. సత్యవతికి మాత్రం వరలక్ష్మితో సఖ్యంగా ఉండటం ఇష్టం ఉండేది కాదు. తన కొడుకుని దగ్గరికి తీయటం కూడా ఇష్టం ఉండేది కాదు. కానీ తన కొడుకు పనులన్నీ వరలక్ష్మి చేయటంతో తనకి చాలా సులువుగా ఉంటుంది. అందుకే చూసి చూడనట్లు ఊరుకునేది. మేనల్లుడిని ఎత్తుకొని సేవలు చేసిన ఫలితమేమో వరలక్ష్మి నీళ్లు పోసుకుంది. అందాల భరణ లాంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. అన్న పేరు కలిసి వచ్చేట్లుగా రాఘవి అని పేరు పెట్టుకుంది. అన్నయ్య, ఇదిగో నీ కోడలు అంది పారసాల రోజే సంతోషంగా. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే, అప్పుడే ఈ వరసలేంటి అని వాళ్ళ సంతోషాన్ని తుంచేసింది సత్యవతి. వరలక్ష్మి చిన్నప్పటి నుంచి కూతురికి బావే నీ మొగుడు అని చెప్పి పెంచింది. 10 సంవత్సరాలు వచ్చే వరకు వీరేంద్ర మేనత్త ఇంటికి వస్తూ పోతూ రాఘవితో ఆడుకుంటూ ఇష్టంగానే ఉండేవాడు. ఆ తర్వాత రాఘవయ్య పొలంలో మోటార్ వేస్తూ షాప్ కొట్టడం వల్ల హఠాత్తుగా చనిపోయాడు. ఇక పెత్తనమంతా సత్యవతి చేతిలోకి వచ్చింది. అసలే నోరెక్కువ. 20 ఎకరాల పొలం ఉంటే రాఘవయ్య కష్టపడి దాన్ని 30 ఎకరాలు చేశాడు. సత్యవతి కూడా పనివాళ్లని అదరగొట్టి బెదరగొట్టి బాగానే పని చేపించుకుంటుంది. కానీ కొడుకుని మాత్రం గాలికి వదిలేసింది. చిన్నప్పటి నుంచి గారాబం చేసేది. ఇప్పుడు తండ్రి లేని పిల్లవాడని మరింత గారాబం చేస్తుంది. వీరేంద్ర ఏది అడిగితే అది కొనిపెట్టడం, ఎంత అడిగితే అంత డబ్బు ఇవ్వటం, అతని మాటకి తానా అంటే తందానా అనేది. అప్పటి వరకు బాగానే ఉన్నా వీరేంద్రలో సడన్గా విచ్చలవిడితనం మొదలయ్యింది. తల్లి అలుసు చూసుకొని స్కూలుకు వెళ్లకుండా అల్లరి పిల్లలతో చేరి తోటల వెంట దొడ్ల వెంట తిరగటం, చిన్న వయసు నుంచే సిగరెట్లు కాల్చటం, జోదమాడటం, అన్ని దొరలవాట్లు నేర్చుకున్నాడు. వరలక్ష్మి ఎప్పుడైనా మందలించేది. మా అమ్మే చెప్పదు, నువ్వెవరు నాకు చెప్పటానికి అనేవాడు. ఇక అప్పటి నుంచి మేనత్త దగ్గరికి వెళ్ళటం మానేశాడు. సత్యవతికి చెప్పింది వరలక్ష్మి. ఏంటి వదినా, వాడు మరీ అలా అల్లరిగా తయారవుతుంటే అలానే వదిలేశావు? చిన్నపిల్లవాడు కదా, కొంచెం భయం చెప్పుకొని స్కూల్కి పంపించవచ్చు కదా అంది. దానికి సత్యవతి నోటికి వచ్చినట్లు మాట్లాడింది. నేను నా కొడుకును తర్వాత అదుపులో పెట్టుకుంటాను. ముందు నువ్వు నీ మొగుడుని అదుపులో పెట్టుకో. నీ మొగుడు పేకాటాడి ఉన్న సొమ్మంతా పూర్తి చేస్తున్నాడుగా. మొన్న మెరక పొలం కూడా బేరం పెట్టారంటగా. నువ్వు నా కొడుకు గురించి నాకు చెప్పేంత దానివా? నోరు మూసుకొని వెళ్ళు. ఇంకెప్పుడు నా కొడుకు గురించి ఒక్క మాట అన్నా ఊరుకోను. ఎందుకు ఎప్పుడు నా బిడ్డ మీద పడి ఏడుస్తారు అని వరలక్ష్మి మీద తగువ వేసుకుంది. ఆ విషయమై ఇద్దరికీ గొడవ జరిగింది. ఆడబిడ్డని ఎలాగైనా ఇంటికి దూరం చేయాలని అనుకుంటున్న సత్యవతికి ఈ అవకాశం బాగా దొరికింది. ఆ గొడవని ఎక్కువ చేసి వరలక్ష్మిని ఇంటి ఛాయలకు రాకుండా చేసింది. వరలక్ష్మి ఇంటికి వస్తూ పోతూ ఉంటే ఎక్కడ తన కూతుర్ని చేసుకోవలసి వస్తుందో అని భయం సత్యవతికి. వరలక్ష్మి భర్త తాగి తందనాలాడి పేకాటాడి ఉన్నదంతా తగలేస్తున్నాడు. ఇప్పటికే 20 ఎకరాల భూమి 10 ఎకరాల్లోకి వచ్చింది. కూతురు పెళ్లినాటికి దాన్ని కూడా కరిగిస్తాడు. అందుకే ఇప్పటినుంచే ఈ దరిద్రాన్ని దూరంగా ఉంచితేనే పోతుంది అనుకుంది సత్యవతి. కానీ తన కొడుకు చెడిపోతున్న విషయం మాత్రం పట్టించుకోలేదు. వీరేంద్ర ఎలాగో కష్టపడి డింకీలు కొట్టి
10వ తరగతి పాస్ అయ్యాడు. అప్పటికే అతనికి 20 ఏళ్ళు వచ్చాయి. రాఘవి తండ్రి నిజంగానే ఉన్న ఆస్తి అంతా ఊడ్చేశాడు. ఆమె కూడా 10వ తరగతితోనే చదువు ఆపేసింది. ఇల్లు గడవక తల్లి కూతురు ఇద్దరూ కూలి పనులకు వెళ్ళేవాళ్ళు. కానీ రాఘవికి మాత్రం బావ మీద మనసు ఇంకా అలానే ఉంది. నిజం చెప్పాలంటే ఆమె మనసులో భర్తగా అతని స్థానం చిరస్థాయిగా అలాగే ఉండిపోయింది. వరలక్ష్మి మాత్రం అల్లుడు దుర్గుణాలను చూసి అతని మీద ఆశ వదిలేసుకుంది. ఇప్పుడు నేను పడుతున్న కష్టాలు రేపు నా కూతురు కూడా పడాల్సి వస్తుంది వాడిని చేసుకుంటే. అయినా వదిన నా కూతుర్ని వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోవటానికి చచ్చినా ఒప్పుకోదు. కొడుకుని కూడా తనలాగే తయారు చేసింది. వాడు మరీ మొరటువాడిగా బండగా తయారయ్యాడు. లేని దుర్గుణాలు లేవు. తాగుడు, పేకాట, అమ్మాయిలు ఒకటేమిటి సమస్త అలవాట్లు ఉన్నాయి. వదిన కనీసం వాడిని పొలం పనులైనా చూసుకోమంటే మరీ అంత పాడయ్యేవాడు కాదేమో. వాడిని ఎడెద్దులాగా అలా వదిలేస్తుంది. పొలం పనులన్నీ నోరు వేసుకొని పడి తనే చేయించుకుంటుంది. ఎవరైనా అదేంటి సత్యవతి వాడిని అలా వదిలేశావు, మరీ అలా ఉంటే ఎవరైనా పిల్లనిస్తారా అంటే, నా కొడుకు రాజా వాడికి పని చేయాల్సిన అవసరం ఏంటి? వాడికి ఇప్పుడు 60 ఎకరాల పొలం చేశాను. నేను చచ్చేటప్పటికి ఇంకొక 40 ఎకరాలు కొని 100 ఎకరాల ఆసాముని చేస్తాను. ఇంకా వాడికి ఎదురేంటి? ఆడపిల్లల తల్లిదండ్రులు నా ఇంటి ముందు క్యూ కట్టి నా కొడుక్కి పిల్లనిస్తానంటున్నారు మా ఆస్తి చూసి. అంతేకాని నా కొడుకు పని చేయటం లేదని అది ఇది అని మీరెవరూ పేరు పెట్టాల్సిన అవసరం లేదు అని వాళ్ల మీద విరుచుకుపడేది. దాంతో ఊర్లో వాళ్ళు కూడా చెప్పటం మానేశారు. ఏదైనా నెత్తి మీదకు వచ్చినప్పుడు తెలుస్తుందిలే అనుకునేవాళ్ళు. తల్లి అలసి చూసుకొని మరీ విచ్చలవిడిగా తయారయ్యాడు వీరేంద్ర. నిజానికి వీరేంద్ర అంత చెడ్డవాడేమీ కాదు, జాలిగుండె కలవాడు కూడా. ఎవరైనా తమకి కష్టం వచ్చింది అని చెప్తే వెంటనే తన జేబులో ఉన్న డబ్బు తీసి ఇస్తాడు. ఇది నిజమా కాదా అని కూడా ఆలోచించడు. అతని అలవాట్లు కేవలం తల్లి గారాబంతో వచ్చినవే. నువ్వు ఎలా ఉన్నా నిన్ను అడిగేవాళ్ళు లేరు అన్నట్లుగా చూడటంతో వచ్చినవే. సత్యవతి సగం అతని జాలిగుండె చూసే అతనికి పెత్తనమేవదు. వీడి చేతిలోకి వెళ్తే ప్రతి ఒక్కడూ వీడి దగ్గర దొంగ ఏడుపులు ఏడ్చి ఉన్నదంతా ఊడ్చేస్తారు అని ఆమె భయం. ఇక వరలక్ష్మి వాళ్ళు ముఠాతో పాటు సత్యవతి పొలానికి కూడా వచ్చి పనిచేస్తూ ఉంటారు. కానీ వాళ్ళని ఆడపడుచని, ఆడపడుచు కూతురని చూడదు. మిగతా కూలీలతో పాటే చూస్తుంది సత్యవతి. కానీ గతిలేక అభిమానం చంపుకొని పనికి వస్తుండేవాళ్ళు వరలక్ష్మి, రాఘవి. వరలక్ష్మి మాత్రం మనసులోనే బాధపడేది. నా కూతురు యజమానిగా ఉండాల్సిన పొలంలోనే కూలీగా పనిచేయాల్సి వస్తుంది. అంతా నా భర్త చేసిన నిర్వాకం. ఆ దరిద్రుడు తన వ్యసనాలతో ఉన్నదంతా ఊడ్చిపెట్టాడు. చివరికి మమ్మల్ని కూలీలను చేసి గట్టుగట్టు పట్టుకొని తిరగమని మా రాతి ఇలా రాశాడు అని బాధపడి ఎవరూ చూడకుండా కన్నీళ్లు తుడుచుకునేది. వీరేంద్రకి చాలా సంబంధాలు వస్తున్నాయి. కానీ అతని వ్యసనాల గురించి తెలిసి, సత్యవతి నోటి గురించి తెలిసి ఎవరూ సంబంధం ఖాయం చేసుకోవడం లేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లే పోతున్నారు. ఎన్నో సంబంధాలు చూసింది, ఎంతోమంది పంతుళ్ళకి చెప్పింది. కానీ కొన్ని సంబంధాలు అంతా అయిపోయిందనుకున్నాక పోతున్నాయి. 2 సంబంధాలైతే లగ్నాల వరకు వచ్చి వెనక్కి వెళ్ళారు. ఒక సంబంధం లగ్నాలు కూడా పెట్టుకొని పెళ్లి వరకు వచ్చి, మీ అబ్బాయి విషయం మాకు తెలిసింది, అలాంటి వ్యసనపరుడికి, బాధ్యత తెలియని వాడికి మేము పిల్లనివ్వము అని తీరా పెళ్లి రోజు ముందు పెళ్లి ఆపేశారు. దాంతో సత్యవతికి తల కొట్టేసినట్లయింది. ఒరేయ్ వీరా, ఇక కొన్నాళ్ళు నీ విచ్చలవిడి తిరుగుళ్ళు ఆపేయి. కొంచెం పొలం వెళ్ళి పనులు చేపించు. కొంచెం బాధ్యతగా ఉండటం నేర్చుకో. లేకపోతే నీకు పెళ్లి కావటం కష్టమని చెప్పింది. అప్పటికే పెళ్లి పిచ్చెక్కి ఉన్నాడు వీరేంద్ర. అతనికి అమ్మాయిల పిచ్చి కొంచెం ఎక్కువగానే ఉంది. దానికి తగినట్లుగా అతనికి పెళ్లి కుదరటం లేదు. పెళ్లి చేసుకుని హ్యాపీగా పగలు ఫ్రెండ్స్తో పేకాట తాగుడుతో, రాత్రి పెళ్ళాంతో జాలీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు. కానీ అది కుదిరేలా లేదు. అందుకే తల్లి మాటకి తల వంచి కొన్ని రోజులు పేకాటకి సెలవిచ్చి పగలు తాగుడికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాడు. పొలం వెళ్ళటం, అక్కడ పనులు చేపించటం చేస్తున్నాడు. పొలం పనులు చేయటానికి వచ్చిన అమ్మాయిలను చూస్తుంటే అతనికి చెమచెమలాడేది. కానీ ఏదైనా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే ఊర్లో పరువు పోతుంది.
అసలుకే మోసం వస్తుంది, తల్లికి తెలిసిందంటే చంపేస్తుంది అనుకుని బుద్ధిగా ఉండసాగాడు. వీరేంద్ర పొలం రావటం మొదలుపెట్టిన దగ్గర నుంచి వరలక్ష్మికి ఒంట్లో బాగా ఉండకపోవడంతో రాఘవి తల్లిని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. పొలం రావటం లేదు. 10 రోజులు గడిచింది. ఇంకా ఇద్దరమే ఇలా ఇంట్లో కూర్చుంటే కుదరదు తల్లి, నాకు కొంచెం తగ్గిందిగా, నువ్వు ఈరోజు పనికి వెళ్ళు, నువ్వు ఈ రోజు నుంచి పనికి వెళ్ళు అని చెప్పింది వరలక్ష్మి. సరేనని ముఠాతో పాటు అరటి తోటలో కలుపు తీయటానికి వెళ్ళింది రాఘవి. ఆ పొలం వీరేంద్ర పొలం పక్కనే ఉంది. రాఘవి ఇంట్లో ఉన్న సమయంలోనే వీరేంద్ర పొలంలో పనిచేయటం అయిపోయింది. సాయంత్రం వీరేంద్ర వీళ్ళు పనిచేస్తున్న పొలం దగ్గరికి వచ్చి మేస్త్రి మీద కేకలేస్తున్నాడు. అక్కడ కొంచెం పని వదిలేశారు, అలాగే వచ్చేశారు. 3 రోజులవుతుంది. ఇంతవరకు మనుషుల్ని పెట్టి అది పూర్తి చేపించలేదు, అది ఎవరు చేస్తారు అని అరుస్తున్నాడు. బాబాబు కోపగించుకోకండి, రేపు పంపిస్తాను. ఎంత, ఒక మనిషి పనే మిగిలింది, కానీ ఒక్కరొచ్చి ఒంటరిగా అరటి తోటలో చేయలేరు బాబు, ఇద్దరిని పంపిస్తాను, చేసుకొని వస్తారులే, రేపు ఖచ్చితంగా పంపిస్తాను అంది. సరే, రేపు పంపకపోయావంటే మిగతా 150 మంది కూలీ మొత్తం ఇవ్వను అని బెదిరించాడు. ఖచ్చితంగా పంపిస్తానయ్యా, నువ్వెళ్ళు అంది. అప్పుడే రాఘవి ఆమె స్నేహితురాలు వసంత కుంట దగ్గరికి పోయి అందరూ చేతులు కడుక్కోవడానికి నీళ్లు తెస్తున్నారు. షర్టులు వేసుకొని తలకి ముసుగులాగా కండువా కట్టుకొని ఉండటంతో ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టలేదు వీరేంద్ర. అతను రాఘవిని చూసి కూడా చాలా కాలమైంది. రాఘవికి నిద్రలేస్తే ఇంట్లో పని పొలం పని సరిపోతుంది. ఇక వీరేంద్రకి 24 గంటలు తాగుడు పేకాటలతో సరిపోతుంది. ఇంకా ఇద్దరూ కలుసుకునేది ఎక్కడ? మండుటెండల్లో పొలం పని చేస్తున్నా కానీ రాఘవిలో మెరుపు కొంచెం కూడా తగ్గలేదు. ఆమె ఒంటి తీరేమో పసిమి ఛాయతో మెరిసిపోతూ ఉంటుంది. బావని చూడగానే రాఘవి కళ్ళల్లో ఒక్కసారిగా సంతోషం వచ్చింది. పెదవుల మీద చిరునవ్వు తెలియకుండానే పూసింది. నీళ్ల కడవలు గట్టి మీద పెట్టి పొలంలోకి వెళ్లారు ఇద్దరమ్మాయిలు. ఆమెను చూస్తే ఎక్కడో చూసినట్లుంది. ఎవరి అమ్మాయి ఇంత అందంగా ఉంది అని ఆలోచిస్తూ మేస్త్రిని అడిగాడు. శాంతమ్మ, ఇప్పుడు వెళ్ళిన అమ్మాయి ఎవరు అని. అదేంటి బాబు, నాతో తమాషాలు పడుతున్నారా? ఆ పిల్ల నీ మరదలేగా, ఏమీ తెలియనట్లు నన్ను అడుగుతారేంటి బాబు అని. ఏంటోలే బాబు, దాని రాత అట్టా ఏడ్చింది. అన్నీ బాగుండి మీ నాన్నగారుండుంటే ఈ పాటికి మీ ఇద్దరి పెళ్ళి జరిగిపోయి సక్కంగా 2 పిల్లలతో కాపురం చేసుకుంటూ ఉండేవాళ్ళు. దేనికైనా రాసి పెట్టుండాలి, ఏం చేస్తాం అని నిట్టూర్చింది. వీరేంద్ర ఆలోచనలో పడ్డాడు. ఆ అమ్మాయి రాఘవినా? ఎంత అందంగా ఉంది, నేను చూసి ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది దాన్ని. అయినా రాఘవికి కూలికి రావాల్సిన పనేంటి అనుకున్నాడు. నిజానికి మామ తనలాగే వ్యసనపరుడై అంతా పోగొట్టిన సంగతి వీరేంద్రకి తెలియదు. వీరేంద్ర అసలు ఈ లోకంలో ఉంటేనే కదా. పైగా పక్క వాళ్ళ విషయాలు అస్సలు పట్టించుకోడు. తల్లి వరలక్ష్మి వాళ్ళ విషయాలు అసలు చెప్పదు. ఎంతసేపటికి వాళ్ళకి దూరంగా ఉంచుతుంది. అందుకే ఒకే ఊళ్ళో ఉన్న వీరేంద్రకు విషయం తెలియలేదు. తల్లిని అడిగినా చెప్పదని ఆ రోజు రాత్రి ఒక ఫ్రెండ్ని అడిగాడు మేనత్త విషయం. అదేంట్రా, నీకు తెలీదా? మీ మామ తాగి పేకాటలాడి ఉన్నదంతా ఎప్పుడో అర్పణమస్తూ చేశాడు. ఇల్లు గడవక మీ అత్త నీ మరదలు కూలీ పనులకు వెళ్తున్నారు. ఇప్పుడేంటి 4 ఏళ్ల నుంచి వెళ్తున్నారు అని చెప్పాడు. ఎందుకో వీరేంద్ర మనసు బాధపడింది. ఎలా బ్రతికిన అత్త రాఘవిని ఎంత గొప్పగా చూసుకునేది, చివరకు వాళ్ళకి ఇలాంటి స్థితి అనుకున్నాడు. తనని కూడా అత్త చాలా ప్రేమగా పెంచింది. చిన్నప్పుడంతా అదంతా గుర్తుకొచ్చి మనసంతా బాధగా ఉండి మరుసటి రోజు పొలం వెళ్ళలేదు. రాఘవిని వసంతని వీరేంద్ర పొలంలో పనిచేయడానికి పంపింది మేస్త్రి. ఈరోజు మేమంతా తూర్పు పొలం వెళ్తున్నాము, ఇక్కడ పని అయిపోయింది, మీరిద్దరూ అక్కడ పని పూర్తి చేసుకొని త్వరగా ఇంటికి వెళ్ళిపోండి, పెందలాడే అయిపోతుందిలే అని చెప్పింది. సరేనని ఇద్దరూ వెళ్ళారు. 12 గంటలప్పుడు వసంత అన్నకి ఏదో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ తీసుకువెళ్లారని వెంటనే ఇంటికి రమ్మని ఫోన్ చేశారు. వసంత ఏడుస్తుంటే, నువ్వు వెళ్ళవే, ఇంకేముంది ఈ కొంచెమేగా,
అలవాటైన పొలమేగా, నేను చేసుకొని వస్తాలే, నువ్వు వెళ్ళు అంది రాఘవి. ఒక్కదానివే ఎలానే? ఈరోజే ముఠాలోంచి వేరుపడ్డాము అంది వసంత. ఏం పర్వాలేదు, నాకేం భయం లేదు. రోజూ వచ్చే పొలాలేగా, వెళ్ళు, నేను తొందరగా చేసుకొని వచ్చేస్తాలే అని వసంతని పంపించింది. వీరేంద్ర భోజనం చేసి మేస్త్రి కూలీలను పంపిందో లేదో అని చూడటానికని పొలం వస్తూ మధ్యలో బ్రాందీ షాప్ కనిపిస్తే ఒక బాటిల్, గ్లాసులు కూల్ డ్రింక్ కొనుక్కొని పొలం దగ్గరికి వచ్చాడు. పొలంలో అలికిడి వినిపించకపోతే ఈరోజు కూడా పంపినట్లు లేదు, రేపు చెప్తా దాని పని అనుకుంటూ షెడ్డులోకి వెళ్ళి కూర్చొని మందు తాగాడు. అంతలోనే మేనత్త వాళ్ళ విషయం గుర్తుకొచ్చి బాధ అనిపించింది. నేను కూడా ఈ అలవాట్లు మానేసేయాలి, లేకపోతే వాళ్లకు పట్టిన గతే రేపు నా పెళ్ళాం పిల్లలకి పడుతుందేమో అనుకున్నాడు. మత్తుగా అలాగే కాసేపు పడుకున్నాడు. పాస్కి వెళ్ళాలని పాకలోంచి బయటికి వచ్చి పని కానిచ్చి పాకలోకి వెళ్తుంటే పొలంలోంచి ఏదో పాట పాడుతున్న సౌండ్ వచ్చింది. మనుషులు ఎవరూ లేరు కదా, పాటలు వినపడుతున్నాయి ఏంటి అనుకున్నాడు. రాఘవి ఒక్కటే ఉంటే ఏమీ తోచక భయంగా కూడా అనిపించి ఏదో తనకి వచ్చిన భజన పాటలు పాడుకుంటుంది. మెల్లగా అటువైపు వెళ్ళాడు వీరేంద్ర. పొలంలో దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకొంచెం బాగా వినపడుతుంది. అయితే మనుషుల్ని పంపిందన్నమాట అనుకుంటూ అరటి తోటలోకి వెళ్ళాడు. కలుపు ఎక్కడ మిగిలి ఉందో తెలుసు కనుక నేరుగా అక్కడికే వెళ్ళాడు. తన వెనక ఎవరో నడిచి వస్తున్న సౌండ్ విని వెనక్కి తిరిగింది రాఘవి. ఎవరు అంది గట్టిగా. అది అరటి తోట, బాగా ఏపుగా పెరిగింది, పైగా ఈ సంవత్సరం వేసింది. బయట మనిషి లోపలికి కనిపించరు దగ్గరికి వచ్చే వరకు. ఎవరు తోటలో అన్నాడు వీరేంద్ర. నేనేనండి, మేస్త్రి పంపించింది కలుపు తీయటానికి అంది రాఘవి లేచి నిలబడి. అంతలో దగ్గరగా వచ్చాడు వీరేంద్ర. అతన్ని చూడగానే రాఘవి కళ్ళల్లో వచ్చిన మెరుపు అంత మత్తులో ఉన్న అతని దృష్టిని దాటిపోలేదు. బావా, నువ్వా? ఎవరో అనుకున్నాను. నేను వసంత వచ్చాము. వాళ్ళ అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వస్తే ఇంతకు ముందే అది వెళ్ళింది. ఈ కొంచెం తీసేసి నేను వెళ్దామని ఆగిపోయాను అంది. సరే అని తల ఊపాడు. రాఘవికి ఎందుకో తెలియదు, గుండె గట్టిగా కొట్టుకుంటుంది. వీరేంద్ర కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతని మాట తీరు చూస్తే తాగాడు అని తెలుస్తోంది. కొంచెం భయంగా అనిపిస్తోంది. బావా, మీరు వెళ్ళిపోండి, నేను పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతాను. ఈ ఎండలో నువ్వు పొలంలో అవసరం లేదులే అంది. ఏం పాపం, నన్ను చూస్తే భయం వేస్తుందా? చిన్నప్పుడంతా తోకలా నా వెంట తిరిగేదానివి బావా బావా అని, ఇప్పుడేంటి నన్ను చూడగానే వెళ్ళిపో అంటున్నావు అన్నాడు తీక్షణంగా ఆమె అందాలని చూస్తూ. అరటి తోట వేపుగా పెరిగింది. గాలి రావటం లేదు అని అంతకుముందే షర్టు తలగుడ్డ విప్పేసింది. అది కాదు బావా, నీకు అలవాటు లేదు కదా, అందుకే అని నసిగింది తల వంచుకొని. వీరేంద్రకి మాత్రం పిచ్చెక్కిపోతుంది రాఘవిని చూస్తుంటే. ఈ మధ్య సిటీకి వెళ్ళక ఆడగాలి తగిలి చాలా రోజులయ్యింది. అంత అందమైన రాఘవిని చూస్తుంటే అతనిలో కోరిక బుసకొట్టింది. నేను ఎప్పుడింటికి వెళ్లాలో నాకు తెలుసు, కానీ నీ పని నువ్వు చూసుకో అన్నాడు. బావ అలా అనటంతో కొంచెం బాధగా అనిపించింది రాఘవికి. బావ తనని కేవలం కూలీదానిగానే చూస్తున్నాడు అనిపించింది. సరేనని కూర్చుని కలుపు తీస్తూ ఉంది. వీరేంద్ర ఏదో మాట్లాడుతూ అలాగే నుంచున్నాడు. ఉండి ఉండి హఠాత్తుగా ఒక్కసారిగా రాఘవి దగ్గరికి వచ్చి ఆమె వెనక కూర్చొని గట్టిగా ఆమెను హత్తుకున్నాడు. బావా వదులు ప్లీజ్, ఏంటి పని, ప్లీజ్ వదులు బావా, నా జీవితం నాశనం చేయకు, నీకు దండం పెడతాను అని గింజుకుంది. కానీ వినే స్థితిలో లేడు వీరేంద్ర. వెనక నుంచి గట్టిగా హత్తుకొని ఆమె ఎత్తుల్ని నలిపేస్తూ, ప్లీజ్ రఘు, వద్దనకు, నిన్ను ఇన్ని రోజుల నుంచి ఎలా మిస్ అయ్యాను నేను, నిన్ను చూస్తే పిచ్చెక్కిపోతుందే, ఇంత అందమైన పిల్ల నా మరదలు అనుకుంటే ఆశ్చర్యంగా ఉంది, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను రఘు, వద్దనకు ప్లీజ్, ఈ టైంలో నేను ఆగలేను అంటూ ఆమెను కింద పడేసి ఆమె మీద పడ్డాడు. ప్లీజ్ బావా, ఇవన్నీ పెళ్లి తర్వాత జరగాల్సినవి, వద్దు బావా ప్లీజ్, మనిద్దరికీ కుదరదు, అత్త మన పెళ్లికి ఒప్పుకోదు, నువ్వు అనుకున్నవన్నీ జరగవు, నువ్వు ఇలా చేస్తే
ఆ తర్వాత నేనేం చేయాలి చెప్పు? నా జీవితం నాశనం అయిపోతుంది. నాకు ఇలా జరిగిందని తెలిస్తే, అది కూడా నువ్వే నా జీవితాన్ని నాశనం చేశావని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు. ప్లీజ్ బావా, కావాలంటే పెద్దవాళ్లతో మాట్లాడించి పెళ్లి చేసుకో, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని బ్రతిమాలుతోంది. కానీ తాగిన మైకంలో ఉన్న వీరేంద్రకి ఆమె మాటలు ఎక్కటం లేదు. ఇక ఆమె మాట్లాడకుండా తన పెదవులతో ఆమె పెదవులను మూసేశాడు. బలవంతంగా ఆమెను ఆక్రమించుకొని అనుభవించాడు. అతని కోరిక తీర్చుకున్నాడు. ఏడుస్తున్న రాఘవిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. రాఘవి చాలాసేపు అలాగే ఏడుస్తూ కూర్చుంది. ఆమెకేం చేయాలో అర్థం కాలేదు. విషయం బయటికి చెప్పినా, పంచాయతీలో పెట్టినా కూడా అత్త తనలాంటి పేద పిల్లని కోడలుగా చేసుకోదు. తల్లిని ఎదిరించే ధైర్యం బావకి కూడా లేదు. జరిగిందేదో జరిగిందిలే అని కళ్ళు మూసుకొని ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుని మోసం చేసి కాపురం చేసే అంత తెగువ తనకి లేదు. మంచివాడో చెడ్డవాడో బావంటే తనకి ఇష్టమే కాబట్టి ఎలాగైనా సరే అతని చేతిలో బలైపోయిన తన జీవితాన్ని అతనికే అంకితం చేయాలి. అతన్ని పెళ్లి చేసుకోవాలి. అతనితోనే కాపురం చేయాలి అని మనసులో బలంగా అనుకుంది. ఏం చేయాలో మనసులోనే ఒక ప్లాన్ రూపొందించుకుంది. లేచి పంపు దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని తల సరి చేసుకొని చీర సరిగ్గా కట్టుకుని ఇంటికి వెళ్ళింది. వారం రోజుల తర్వాత పక్కింటి సూర్యకాంతం గారు సత్యవతిని గోడ దగ్గరికి పిలిచి, ఏంటే సత్యవతి, ఊరంతా అనుకుంటున్నది నిజమేనా? నీ కొడుకు దేనికి పనికిరాడంటగా, వాడి దగ్గర అసలు మ్యాటర్ లేదంట కదా. అది తెలిసి వచ్చిన సంబంధాలన్నీ పోతున్నాయని ఊరంతా చెప్పుకుంటున్నారు. నిజమేనా? నువ్వేమో నా కొడుక్కి అంతవాళ్ళు వస్తారు ఇంతవాళ్ళు వస్తారు అని ఓ గొప్పలు చెప్పుకుంటున్నావు అని అడిగింది. అసలే సత్యవతి మీద గొంతు వరకు కోపం ఉన్న సూర్యకాంతం గారు, ఎవడు చెప్పాడు నీకు? పళ్ళు రాలగొడతాను వాళ్ళకి నీకు ఇద్దరికీ కలిపి. నా కొడుకు అసలు సిసల మగాడు. ఇన్ని రోజుల నుంచి వాడు తిరుగుబోతూ పట్నం వెళ్ళి వాళ్ళతో వీళ్లతో కులికి వస్తాడని ఊరంతా గోల చేసింది నువ్వే. వచ్చిన సంబంధాలన్నీ ఈ మాట చెప్పే చెడగొడుతున్నావు. ఇప్పుడేమో ఈ పుకారు పుట్టించావా దొంగముండ? నా కొడుకు గురించి ఇంకొకసారి ఇలాంటి మాట మాట్లాడితే నాలుక కోస్తాను అని సూర్యకాంతంతో తగువ వేసుకుంది. అయ్యో రామా, నేనొక్కదాన్నే అంటే నా నాలుక కోస్తావు, ఊరంతా అనుకుంటున్నారు. ఎంతమంది నాలుకలు కోస్తావు అంది తిప్పుకుంటూ హుషారుగా సూర్యకాంతం. సూర్యకాంతం వాగ్దాటికి అంతు లేకుండా పోయింది. గట్టిగా బజారున పడి ఏమైనా అందామంటే అది తన కొడుకు పరువు విషయం. అందుకే గట్టిగా మాట్లాడలేకపోతుంది సత్యవతి. విసవిస లోపలికి వెళ్ళింది. ఇక ఆ తర్వాత నుంచి ఇంట్లో పనివాళ్ళు కూడా గుసగుసలాడుకోసాగారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో సత్యవతికి తెలుసు. తన కొడుకు మగాడి కాదని అందరూ అనుకుంటున్నారు. గుండె చెరువు అవుతోంది ఆ మాట వింటుంటే. వాళ్ళందరూ ఎందుకు అలా అనుకుంటున్నారు? కొంపతీసి నా కొడుకులో ఏదైనా లోపం ఉందా? నిప్పు లేనిదే పొగరాదంటారు. మరి ఈ మాట ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అర్థం కాలేదు సత్యవతికి. వీరేంద్ర కూడా బయటకు వెళ్తే అందరూ ఎగతాళుగా చూస్తున్నారు. స్నేహితులు మొహం మీదే నవ్వుతున్నారు. బయటికి వెళ్ళటం కూడా మానేశాడు. ఇంట్లోనే తాగి పడుకుంటున్నాడు. అయినా పనివాళ్ళు కూడా తనను చూసి చాటుగా నవ్వుకోవడం గమనించి అతనికి చచ్చిపోవాలనిపించింది. అప్పుడు వీరేంద్రకు ఒక ఐడియా వచ్చింది. ఈ విషయం ఊరంతా స్ప్రెడ్ అయ్యింది కనుక ఊర్లో కాదు పొరుగుళ్ళ వాళ్ళు కూడా ఎవరూ తనకి పిల్లని ఇవ్వరు. అది ఖాయం. ఇప్పుడు తనకి తన గురించి తెలిసిన ఒక్కరే దిక్కు, అదే రాఘవి. తనకి ఎలాంటి లోపం లేదని తెలిసింది రాఘవికి ఒక్కదానికే. కానీ ఆమెను బయటికి వచ్చి నలుగురిలో చెప్పమంటే చెప్పదు కదా. ఇప్పుడు ఎలా అని ఆలోచించాడు. తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను మన వరలక్ష్మి అత్త కూతురు రాఘవిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, వెళ్ళి మాట్లాడతావా అన్నాడు. సత్యవతి కొడుకు వైపు జాలిగా చూసింది. ఎంత డబ్బు లేని వాళ్ళైనా ఇప్పుడు వచ్చిన పుకారికి వాళ్ళు కూడా నీకు పిల్లనివ్వర్రా. అయినా పెళ్లి చేసుకొని ఓ ఆడపిల్ల ఉసురు పోసుకోవటం అంత మంచిది కాదురా అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. లేదమ్మా, నాలో ఏ లోపం లేదు. రాఘవి చిన్నప్పటి నుంచి నన్ను ఇష్టపడుతుంది, నాకు తెలుసు. అత్తకి కూడా అది పుట్టిన దగ్గర నుంచి నాకు ఇచ్చి పెళ్లి చేయాలని చాలా కోరికగా ఉండేది, నీకు తెలుసు కదా అన్నాడు. అవునరా,
అప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు అలా కాదు కదా. అప్పుడు వాళ్ళకి ఆస్తులు లేవని నేనే పెళ్లి వద్దన్నాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వెళ్ళి అడగను? పైగా నీ గురించి ఇలాంటి మాటలు ఊరంతా గుప్పమంటున్నాయి. ఎలారా అంది. రాఘవి నాతో పెళ్లికి ఒప్పుకుంటుంది. అత్తని కూడా ఒప్పిస్తుంది. నాకు తెలుసు. నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా. పాత సత్యవతిలో వాళ్ళ మీద విరుచుకుపడకు అన్నాడు. ఏమోరా, అంత దూరం పోయి అవమానపడాల్సి వస్తుందేమో అంది సంశయంగా సత్యవతి. ఇప్పుడు సత్యవతి పొగరు చాలా వరకు అణిగింది. తన వంశం నిర్వంశం అవుతుందేమోనని బాధ పట్టుకుంది. అయినా ఎలా మాట్లాడాలో నాకు తెలీదా? అది పెళ్లికి ఒప్పుకోవాలే కానీ దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకోను అంది. నువ్వు వెళ్ళి మాట్లాడమ్మా, ఒప్పుకుంటారు అన్నాడు వీరేంద్ర తల్లిని ప్రోత్సహిస్తూ. అది ఒప్పుకుంటే మీ పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను. నీలో ఏ లోపం లేదు అంటున్నావు. సంవత్సరం తిరిగేసరికి మనవడినో మనవరాలినో నా చేతుల్లో పెట్టండి. ఊర్లో ఇష్టం వచ్చినట్లు వాగిన కుక్కలన్నింటి నోరు ఒక్కసారే మూపిస్తాను అంది. తన కొడుకుని అందరూ మగతనం లేనివాడు అంటుంటే ఆ మాటలు వినలేక సత్యవతి కృంగిపోతుంది. సిగ్గు విడిచి కొడుకుని అడిగింది, అందరూ అంటున్నది నిజమేనా అని. ఒట్టమ్మా, అది నిజం కాదు, అబద్ధం. నాకు ఎలాంటి లోపం లేదు. అసలు ఈ పుకారు ఎలా పుట్టిందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పాడు. అందుకే ఇప్పుడు అర్జెంటుగా ఎవరితోనైనా సరే కొడుకు పెళ్లి చేసి వాళ్ళకి పిల్లలు పుడితే తన కొడుకు గురించి వాగిన వాళ్ళ చంపలు పగలగొట్టాలని సత్యవతికి కోరికగా ఉంది. వెంటనే వరలక్ష్మి ఇంటికి బయలుదేరింది. వదినను చూసి, రావదినా అంది ఆప్యాయంగా వరలక్ష్మి. వరలక్ష్మి చేతులు పట్టుకొని బోరున ఏడుస్తూ, వరం, నన్ను, నీకు ఎంతో ఇష్టమైన నీ అల్లుడిని ఈ కష్టం నుంచి నువ్వే గట్టెక్కించగలవు. నువ్వు మాత్రమే మమ్మల్ని నవ్వుల పాలు కాకుండా ఆదుకోగలవు. చెప్పు, చేస్తావా? మాటిస్తావా నాకు అంది. ఏంటి వదినా, ఏమైంది? నువ్వేడవటం ఇన్నేళ్లలో నేనెప్పుడూ చూడలేదు. మగరాయుడులా మాట్లాడటమే కాదు, అంత కష్టపడతావు. అన్నయ్య 30 ఎకరాలు ఇచ్చిపోతే మగాడు లేకుండా కష్టపడి దాన్ని 60 ఎకరాలు చేశావు. ఊరంతా నీ నోటికి భయపడుతుంది. నువ్వేంటి వదినా ఇంత బేలగా? ఇలా ఎప్పుడూ చూడలేదు నిన్ను. ఊరుకో వదినా, అసలు విషయమేంటి అంది. నువ్వు వినలేదా? అంతా నీకు తెలిసిన విషయమే. కానీ అదంతా నిజం కాదు. నేను వాడిని అడిగాను. అదంతా అబద్ధమని, ఎవరో కావాలని పుకారు పుట్టించారని మీ అల్లుడు చెప్తున్నాడు అంది సత్యవతి. వరలక్ష్మి కూడా వింది ఆ మాట. చాలా బాధపడింది. కానీ తన అల్లుడిని చూస్తే అలా ఎప్పుడూ అనిపించలేదు. ఇదేం కర్మ, తన పుట్టింటి పేరు ఇంతటితో మాసిపోతుందా అని చాలా బాధపడి ఏడ్చింది వరలక్ష్మి కూడా. కానీ ఇప్పుడు తన వదిన తన నుంచి ఏ సహాయం అడుగుతుందో అర్థం కాలేదు. అర్థమయ్యేటట్లు చెప్పు వదినా. నా పుట్టింటి కోసం నేను ఏదైనా చేస్తాను. అది నీకు తెలుసు కదా. అన్నయ్య అంటే నాకు ప్రాణం. వీరేంద్ర అన్నా నాకు అంతులేని అభిమానం ఉంది. ఏం చేయాలో చెప్పు వదినా అంది. వరలక్ష్మి చేతులు పట్టుకుని, ఇవి చేతులు కాదనుకో. నీకంటే పెద్దదాన్ని, నీ కాళ్ళు పట్టుకోకూడదు. మన రాఘవిని వీరేంద్రకిచ్చి పెళ్లి చేయి. రాఘవి గర్భవతి అయితే ఊర్లో జనాల నోళ్ళకి మూతలు పడతాయి. లేకపోతే నీ అల్లుడు మనకి దక్కడు. ఇప్పటికే పరువు పోయి ప్రాణాలు తీసుకునే స్థితిలో ఉన్నాడు. ఈ ఒక్క సహాయం చేయి వరం అంది. అంతా వింటూనే ఉంది రాఘవి. అత్త పొగరు బాగానే అణిగినట్టుంది అనుకుంది మనసులో. కానీ వదిన, అందరూ అనుకుంటున్నది నిజమా కాదా నాకు తెలియదు. అలాంటప్పుడు రాఘవి జీవితం చూస్తూ చూస్తూ నాశనం చేయలేనుగా అంది. ఏం చెప్పాలో అర్థం కాని వరలక్ష్మి, ఏది ఏమైనా ఇప్పుడు వరలక్ష్మే దిక్కు అనుకొని, అదంతా అబద్ధం వరం, నీ అల్లుడే చెప్పాడు. ఒకవేళ నా కొడుకు చెప్పిందే అబద్ధమయ్యి జనం అనుకున్నదే నిజమైతే పెళ్ళైన తర్వాత 6 నెలలు చూస్తాను. నా కొడుక్కి అందరూ అనుకున్నట్టు లోపం ఉంటే రాఘవికి నేనే సంబంధం చూసి పెళ్లి చేస్తాను. అలా అని రాసిస్తాను అంది సత్యవతి. అప్పుడు రాఘవి కల్పించుకొని, అలాంటిదేమీ అవసరం లేదత్తా. ఒకవేళ బావకి లోపం ఉన్నా కూడా నేను జీవితాంతం బావతోనే ఉంటాను. బావని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టమే. బావ అంటే చిన్నప్పటి నుంచి నాకు ప్రాణమే. నేను ప్రేమించే బావ, అతని కుటుంబం బాధలో ఉంటే నేను చూడలేను.
నాకేమైనా పర్వాలేదు. ఒకవేళ అందరూ అనేది నిజమై నాకు అన్యాయం జరిగినా నాకు ఇబ్బంది లేదు. మనస్ఫూర్తిగా బావతో పెళ్లికి ఒప్పుకుంటున్నాను. ముహూర్తాలు పెట్టించత్తా అంది. నా తల్లే, నా తల్లే, నా బంగారమే, మా మంచి కోరే ఇంత మంచి కోడల్ని వదులుకొని నా కొడుక్కి ఇన్నాళ్ల నుంచి ఎక్కడెక్కడో సంబంధాలు చూస్తున్నాను. వాళ్ళందరికీ మా మీద ఇంత ప్రేమ ఎందుకు ఉంటుంది? మేమంటే ఇంత లెక్క ఎందుకుంటుంది? నా బంగారు తల్లివే నువ్వు. ఇక నుంచి నీకే లోటు రాకుండా నేను చూసుకుంటాను. ఈ సత్యవతి కోపం మాత్రమే చూశారెన్నాళ్ళు. ప్రేమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను అని కోడల్ని చూసి మురిసి ముక్కలయింది సత్యవతి. తన కొడుకు ఎలాంటి లోపం లేని అసలు సిసలైన మగాడేనని రాఘవికి తెలుసు అని తెలియని సత్యవతి మొత్తానికి అత్త కూడా పొగరు దిగి దారిలోకి వచ్చింది. బావగారి పొగరు ఇంకా ఉందో దిగిందో చూడాలి అనుకుంది రాఘవి. నీ ఇష్టం నా ఇష్టం కాదు కదా అత్త, బావ ఇష్టపడాలి కదా ఈ పెళ్లికి. అసలే మేమంటే చిన్న చూపు. మాతో మాట్లాడి మా ఇంటికి వచ్చి ఎన్నో సంవత్సరాలైంది బావ. నువ్వు మాత్రం వచ్చి ఇలా అడుగుతున్నావు. ఈ మాట బావకి తెలిస్తే ఊరుకోడేమో, నిన్ను కూడా తిడతాడేమోనత్తా అంది. ఏమీ ఎరగని దానిలా. అలాంటిదేమీ లేదే. దానికి నేనే కారణం. మొదటి నుంచి మిమ్మల్ని కలవనివ్వలేదు వాడిని. వాడంతట వాడేమీ మీకు దూరం కాలేదు. అసలు ఇప్పుడు ఈ పెళ్లి గురించి అడగమని వాడే పంపించాడు అని చెప్పింది. ఏమో అత్త, నువ్వు చెప్తున్నావు కానీ నాకు అస్సలు నమ్మకం లేదు. ఆ మాట ఏదో బావనోటితో వింటేనే నేను బావని పెళ్లి చేసుకోగలుగుతాను అంది రాఘవి. మొత్తానికి పెళ్లికి ఒప్పుకుంది, అదే చాలు అనుకున్న సత్యవతి, అదెంత పనే, ఇప్పుడే ఫోన్ చేస్తా ఉండు, ఇప్పుడే ఇక్కడికి పిలిపిస్తాను వాడిని, అందరి కళ్ళ ముందే అడుగుతాడు అని చెప్పి కొడుక్కి ఫోన్ చేసింది. కూర్చోత్తా, వచ్చిన దగ్గర నుంచి అలాగే నిలబడి ఉన్నావు. మా ఇంట్లో కనీసం కాఫీ అయినా తాగవా? కాఫీ పెట్టుకుని వస్తానుండు అని వంటగదిలోకి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసింది. వాళ్ళ ముఠా మేస్త్రి, స్నేహితురాలి తల్లి, ఇంకా కొంతమంది ఇంటికి వచ్చారు. వరలక్ష్మి అక్క, జ్వరం తగ్గిందా, ఎలా ఉంది అంటూ. ఎప్పుడో జ్వరానికి ఇప్పుడు పలకరించడానికి వచ్చారేంటి అనుకుంది వరలక్ష్మి. రాశాంతక్క, బాగానే ఉంది, కాకపోతే కొంచెం నీరసమే తగ్గలేదు అని చెప్పింది. ఈ దారంట వెళ్తా జ్వరం వచ్చిన దగ్గర నుంచి నిన్ను పలకరించడానికి కుదరలేదని ఇలా వచ్చాం లెక్క అని చెప్పింది శాంతమ్మ. అంతలో బుల్లెట్ బండెక్కి మన పోకిరి రాజా వీరేంద్ర అక్కడికి వచ్చాడు. రారా వీరు, నేను చెబితే నీ మరదలు నమ్మటం లేదు. ఈ పెళ్ళి నీకు కూడా ఇష్టమే అని నువ్వు చెబితేనే నేను అడగటానికి వచ్చానని చెప్పరా, అప్పుడే నమ్ముతుందట నీ మరదలు అంది నవ్వుతూ సత్యవతి. అందరి ముందు తాను తగ్గి రాఘవిని తనే పెళ్లి చేసుకుంటానని అడగటం అతనికి నామోషి అనిపించింది. కానీ తప్పదు, తనకి ఇంక ఎవరూ పిల్లనివ్వరు. పెళ్లి కాకపోతే తన గురించి ఊర్లో వచ్చిన ఈ పుకారాగదు అనుకొని, ఏంటి రాఘవి, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టమని నీకు తెలియదా? ఏదో ఈ మధ్య చెడుదారులు పట్టి అన్నీ మర్చిపోయాను, కానీ ఈ మాట నా నోటితో చెప్పించుకోవాలని కదూ నువ్వు ఇలా అడిగింది. నాకు తెలుసులే, నిజంగానే నువ్వంటే నాకు ఇష్టం. నా ఇష్టంతోనే నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. మరి నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమైతే పెళ్లి చేసుకుందాం అన్నాడు. అలా అందరూ వింటుండగానే రాఘవికి తన ఇష్టాన్ని తెలియజేశాడు. అయ్యో, ఎంత మాట బావా, నిజంగానే నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. కానీ మీతో సరితూగే వాళ్ళం కాదు కదా, అందుకే ఇన్నాళ్లుగా మీరు దూరం పెట్టినా కూడా నేను ఇంకెవరిని మనసులోకి రానివ్వలేదు. ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవలసి వస్తే వాళ్లతో ఎలా కలిసి ఉండాలా అని నాకు ఎప్పుడు దిగులుగానే ఉండేది. ఆ దిగులు ఈ రోజుతో తీరిపోయింది. నా బావ స్వయంగా నేనంటే ఇష్టమని చెప్పాడు. నిజంగా ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా బావా అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ప్రేమ పలుకులకి వీరేంద్ర ఫిదా అయిపోయాడు. తొక్కలో ఆస్తి ఉంటే ఎంత, లేకపోతే ఎంత, నన్ను ఇంతగా ప్రేమించే పిల్ల నాకెక్కడ దొరుకుతుంది అనుకున్నాడు. సత్యవతి కూడా అలాగే అనుకుంది. డబ్బు కల కోడలనైతే తీసుకురాగలనేమో కానీ
నా కొడుకు మీద ఇంత ప్రేమ కురిపించే కోడల్ని ఎక్కడ తీసుకురాగలను అనుకుంది. పోనీలే, ఒక్కగానే ఒక్క కొడుకు, వాడి సంతోషం కంటే నాకు కావలసిందేముంది అనుకుంది. బావా, ఇంకొక మాట, నీ మీద ఎంత ప్రేమ ఉన్నా నీ వ్యసనాలు చూస్తుంటే నాకు భయమేస్తుంది బావా. ఈరోజు మా పరిస్థితి చూస్తున్నావు కదా. ఉన్న ఆస్తినంతా మా నాన్న వ్యసనాలకి తగలేసి ఈరోజు మమ్మల్ని రోజు కూలీలుగా మార్చాడు. ముందు ముందు ఆ పరిస్థితి నాకు, అత్తయ్యకి, మన పిల్లలకి రానివ్వనని మాటివ్వు బావా. ఒక్క రోజులో ఎలాగో మానుకోలేవు. చిన్నగా నీ చెడు అలవాట్లు మానుకుంటానని నీకెంతో ఇష్టమైన అత్తయ్య మీద ప్రమాణం చేసి చెప్పు అంది. నిజమేరా, నువ్వింకా పిచ్చి అలవాట్లు మానేసేయాలి. పెళ్లి చేసుకుంటున్నావు, రేపు పిల్లలు పుడతారు. వీళ్ల పరిస్థితి చూస్తుంటే నాకు కూడా భయమేస్తుందిరా. నిజంగానే నువ్వు నీ చెడు అలవాట్లు మానేసేయాలిరా. బంగారం లాంటి రాఘవి నీకు భార్య అవుతోంది. ముందు ముందు మీ ఇద్దరికి పిల్లలు పుడతారు. సంసారం పెద్దదవుతుంది. నేను ముసల్దాన్ని అవుతాను. రోగాలు రెస్టులు వస్తాయి. ముందు ముందు ఎన్నో ఖర్చులు ఉంటాయి. నువ్వు చెడు అలవాట్లు మానేసేయాలిరా. మానేస్తానని నా మీద ఒట్టేయ్ అంది సత్యవతి. నిన్ను ఎవరూ నోరెత్తి మాట అనటానికి లేకుండా చేసుకోవాలి. నీ పిల్లల్ని, నీ పెళ్ళాన్ని ఊరంతా గౌరవించేటట్లుగా చేసుకోవాలి అని చెప్పింది కొడుక్కి. అలాగేనమ్మా, మానేస్తాను అన్నాడు వీరేంద్ర. వెంటనే ఏమో తెమ్మని వీరేంద్రని పంపించింది. పావుగంటలో వచ్చాడు వీరేంద్ర. ఒక కవరు తల్లి చేతిలో పెట్టాడు. రాఘవిని కూర్చోబెట్టి కవర్లో ఉన్న చీర, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు అన్నీ తీసి రాఘవి ఒడిలో పెట్టి తన మెడలో ఉన్న 2 పేటల గొలుసు తీసి రాఘవి మెడలో వేసి, వరలక్ష్మి, ఈ రోజు నుంచి రాఘవి నా కోడలు అని చెప్పింది. శాంతమ్మ వాళ్ళందరూ బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదించారు. అట్నుంచటే వరలక్ష్మి, సత్యవతి గుడికి వెళ్ళి పంతులు గారితో పెళ్లికి ముహూర్తం పెట్టించుకొని వచ్చారు. 15 రోజుల్లో వీరేంద్రకి, రాఘవికి ఘనంగా పెళ్లి జరిగిపోయింది. తన కొడుకు మగాడు కాదని, ఎవరూ పిల్లనెవరు అని ఊరంతా గొడవ కావటంతో కావాలనే సత్యవతి ధూమ్ధామ్గా పెళ్లి జరిపించింది. కోడలి ఒళ్ళంతా బంగారంతో నింపింది. ఊరంతా భోజనాలు పెట్టించింది. ఘనంగా కోడల్ని తన ఇంటికి తీసుకువెళ్ళింది. ఊరంతా సారె పంచింది సత్యవతి. ఘనంగా పెళ్లి చేసినంత మాత్రాన కొడుక్కి మగతనం వచ్చినట్లు కాదు, పిల్లలు పుడితేనే మగాడైనట్లు అంది. అంతా చూసి కడుపు మండిన పక్కింటి సూర్యకాంతం పుల్లవిరుపుగా, చూస్తూ ఉండండి, సంవత్సరం తిరిగేటప్పటికీ నేను మనవడిని ఎత్తుకోకపోతే నా పేరు సత్యవతే కాదు. అప్పుడు నా కొడుకుని మాటలన్న వాళ్ళందరూ నా ముందు నేలకు ముక్కు రాయాలి, గుర్తుపెట్టుకోండి అని అందరికీ సవాల్ విసిరింది. ముఖ్యంగా నువ్వు అంది సూర్యకాంతం వైపు వేలు చూపిస్తూ సత్యవతి. అది చూద్దాంలే, నీ కొడుక్కి పిల్లలు పుట్టినప్పుడు సంగతి కదా అని రెచ్చగొట్టింది సూర్యకాంతం. అత్తయ్య, మీరు వచ్చేయండి. దారిన పోయే కుక్కలన్నింటితో గొడవ పెట్టుకుంటామా? వాటికి మొరగడమే పని. అవి నోటితో మురిగితే మనం చేతులతో సమాధానం చెప్తాం. మీరు రండి ముందు అంది రాఘవి. ఆ మాటలకి సూర్యకాంతం బొగ్గలు నొక్కుంటూ, అబ్బో, వచ్చిందండి వయ్యారి, అత్తని మించిన కోడలు, ఎగిరి పడవే, ఎంతసేపు నీ వైభోగం? ఈ రాత్రి నువ్వే బోరు బోరున ఏడుస్తావు. నా మొగుడు మగాడు కాదు, నా జీవితం నాశనం అయిపోయింది అని. ఏడ్చావులే, నోరు మూసుకుని పో. మా అత్త చెప్పిందిగా, సంవత్సరం తిరిగేటప్పటికి నేను బిడ్డతో ఇదే గుమ్మంలో నిలబెడతా. ఆ రోజున మా అత్త ముందు నీ మెడ పట్టుకొని తల వంచి మరీ నీ ముక్కు నేలకు రాపిస్తా. చూస్తూ ఉండు. ఇక నుంచి రోజు ప్రాక్టీస్ చెయ్యి. ఆ పొట్ట కొంచెం తగ్గించి ముక్కు ఎలా నెలకు రాయాలో. ఓ పోవమ్మా, మా అత్త ఎక్కడా, నువ్వెక్కడా, నీతో మాకు మాటలేంటి అని విదిలించి కొట్టింది. ఆ దెబ్బకి సూర్యకాంతం మొహం నల్లగా మార్చుకొని ఏదో తిట్టుకుంటూ లోపలికి వెళ్ళింది. సత్యవతికి కోడలు తనని అంతగా సపోర్ట్ చేస్తుంటే భూమి మీద కాలు ఆనటం లేదు. నా తల్లే, నా బంగారమే, తనకి బాగా బుద్ధి చెప్పావు అంది కోడలికి మెటికలు విరుస్తూ. సరిపోయారు, ఇన్నాళ్ళు ఆవిడొకటే అనుకుంటే నువ్వు కూడా తయారయ్యావా? అయినా నోరేంటే, మా అమ్మకంటే ఎక్కువ అవుతున్నావు అన్నాడు వీరేంద్ర. మరి మా అత్తని అంటే నేను ఊరుకుంటానా ఏంటి? అంటే గింటే
నేననాలి కానీ వాళ్ళెవరు అనటానికి అంది రాఘవి. ఏంటి అన్నాడు వీరేంద్ర. ఊరికినే మాట వరుసకంటున్నాలే బావా. అత్తను నేనెందుకంటాను? నన్ను కూతుర్లా చూసుకుంటుంది అత్త అంది రాఘవి. అక్కడ ఎవరూ లేకపోవటంతో చటుక్కున రాఘవిని కౌగిలించుకొని ఆమె పెదవులపై గట్టిగా ముద్దు పెట్టి కింది పెదవిని సున్నితంగా కొరికి ఎవరో వస్తున్న అలికిడవటంతో రాఘవిని వదిలిపెట్టి బయటికి వెళ్ళాడు. లోపలికి వచ్చిన సత్యవతి, అయ్యో అనవసరంగా నేను లోపలికి వచ్చానా అంది. బయటికి వెళ్తున్న కొడుకుని సిగ్గుపడుతున్న రాఘవిని చూసి ఆవిడికి ఇప్పటికిప్పుడే మనవణ్ణి ఎత్తుకోవాలనే ఆరాటంగా ఉంది. చి పోండత్తయ్యా, మీరు మరీను పట్టపగలేనా అని సిగ్గుపడింది. అయ్యో పిచ్చి పిల్ల, పెళ్ళైన కొత్తలో పగలేంటి రాత్రి ఏంటి అంతా ఒకటే. నా కొడుకుని కుంగున ముడి వేసుకొని వాడిని ఆ పిచ్చి అలవాట్లు మానుకునేట్లు చేయవే. మీకు సంవత్సరం తిరిగేసరికి ఓ బిడ్డ పుట్టేటప్పటికి వాడు ఈ అలవాట్లన్నీ మానుకొని ప్రయోజకుడైతే ఆ వెంకన్న స్వామి సన్నిధానానికి 7 కొండలు కాలినడకన ఎక్కి ఆ శ్రీనివాసుని దర్శించుకొని తలనీలాలు సమర్పించుకొని నిలువుదోపిడి ఇచ్చుకుంటాను అని నిలుచున్న ఫలంగా మొక్కేసుకుంది. అత్తా, ఈ ఒంటి మీద 20 కాసుల బంగారం పైనే ఉంది అంది నవ్వుతూ రాఘవి. నా కొడుకు ప్రయోజకుడైతే ఇది ఒక లెక్కేంటే అంది. ఆవిడికి సడన్గా కొడుకు మంచివాడైపోయి అతనికో 2 3 పిల్లలు పుట్టి అందరిలా బాధ్యతగా ఉండాలని కోరిక కలిగింది. అందుకే దానికోసం ఏం చేయటానికి వెనకాడేటట్లు లేదు. మరి ఆ వెంకన్న స్వామి సత్యవతి మాటలు వింటాడో లేదో. కొంపతీసి నువ్వే కదా కొడుకుని చెడగొట్టింది అంటాడేమో. పాపం సత్యవతి. ఆ రోజు వీరేంద్రకి రాఘవికి కార్యానికి ఏర్పాటు చేసింది సత్యవతి. ప్రత్యేకంగా పట్నం నుంచి డెకరేషన్ వాళ్ళని పిలిపించి పూలతో తాతల నాటి పట్టె మంచాన్ని గదిని అలంకరింపజేసింది. ఓయబ్బో, మగతనం లేని కొడుకు కోసం టన్నుల టన్నుల పూలు తెప్పిస్తుంది. నడమంత్రపు సిరి అని సణుగుతోంది పక్కింటి సూర్యకాంతం. సత్యవతి ఏదో అనబోతుంటే, అత్తయ్య మీరూరుకోండి, నేను మధ్యాహ్నం చెప్పాను కదా, దారిని పోయే కుక్కలు మురుగుతుంటే మన విలువేం తగ్గదు. ఆవిడ కావాలని నీతో అరిపించి మన విషయాలన్నీ ఊరంతా వినేటట్లు చేయాలని కావాలనే అలా చేస్తుంది. మీరు రెచ్చిపోకండి. నేను చెప్పినట్లు మనం చేతలతోనే చూపెడదాం. మీరు లోపలికి రండి అంది. అబ్బో, కోడలా నీ వైభోగం ఎంతసేపంటే మా అత్త మాలపల్లిపోయి వచ్చేందాకా అందట నీ బోటిది. గదిలోకి పోయిందాకే నీ ఎగురుడు. ఆ తర్వాత వచ్చి, పిన్ని నా జీవితం నాశనమైపోయింది, నా మొగుడు దేనికి పనికిరాడు, వాడొట్టి ఉత్సవ విగ్రహమే అని నా కాళ్లే పట్టుకుని ఏడుస్తావు అని రెచ్చగొడుతోంది సూర్యకాంతం. తను ధీటుగా సమాధానం చెప్పకపోతే ఆవిడ అలాగే పెట్టిరేగిపోతుంది అనుకున్న రాఘవి, పెద్దదానివైపోయావు, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. వయసు వస్తే సరిపోదు, నీకు బిడ్డా పాపలు ఉన్నారుగా, ఏం వాగుతున్నావో అర్థమవుతుందా అసలు అంది కోపంగా రాఘవి. ఉన్నమాటంటే ఉలికెక్కువని నా కూతురికి 3 పిల్లలు, నా కొడుక్కి 2 పిల్లలు, వాడి పెళ్ళం మళ్లీ కడుపుతో ఉంది. నా బిడ్డలతో ఎందుకు పోల్చుకుంటావు అంది మూతి 33 వంకర్లు తిప్పుతూ. తను సంతోషంగా జీవితం మొదలు పెట్టబోతున్నా ఈరోజే ఈ గొడవ ఏంటో అర్థం కాక తిక్కలేచింది రాఘవికి. ఇంట్లో వాళ్ళైతే అది వేరే విషయం. ఆవిడ ఎవరో సంబంధం లేని మనిషి. ప్రతిక్షణం మాటలతో కొల్లబొడుస్తోంది. నిజమేమిటో తనకి తెలుసు, కానీ ఆ విషయం ఇప్పుడు బయట పెట్టలేదు. అందుకే ఇక సహనం నశించి తెగించి అనకూడని మాట అంది. ఆవిడ నోరు శాశ్వతంగా మూసేయాలి. ఈ విషయం గురించి ఇక ఎక్కడా నోరెత్తటానికి కూడా భయపడాలి అని తగిన సమాధానం చెప్పింది. అదేంటంటే, పిన్ని, ఒక మాట చెప్తాను వింటావా? నీ కూతుర్లు నీ కొడుకు సంగతి నాకు తెలియదు. వాళ్ళ విషయం కానీ మీ విషయం కానీ నేను మాట్లాడలేదు. నువ్వు ప్రతిసారి నా భర్త గురించి మాట్లాడుతున్నావు. నా మొగుడు సంగతి నాకు తెలుసు. దాని గురించి నువ్వేమీ బాధపడనవసరం లేదు. ఇంకా మా ఆయన విషయంలో నీకేదైనా అనుమానంగా ఉంటే ఈ రాత్రికి నేను పక్క గదిలో పడుకుంటాను. నువ్వైనా నీ కూతురైనా నీ కోడలైనా ఎవరు వచ్చినా నాకు అభ్యంతరం లేదు. 3 వచ్చినా నా మొగుడు నిఖార్సైన మగాడు కనుక ఆయనకేం అభ్యంతరం లేదు. చాయిస్ మీదే.
నా మొగుడికి ఈ ఒక్క రోజుకి నేను సర్ది చెప్పుకుంటాను. ఏమంటావు? ఇంకొక్కసారి నా మొగుడి విషయం గనక నోరు ఎత్తి మాట్లాడినట్లు ఉంటే డైరెక్ట్గా నా మొగుడిని మీ ఇంట్లోకి పంపిస్తాను. జాగ్రత్త అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి విసవిసా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. దాంతో అటు సూర్యకాంతమే కాదు, ఇటు సత్యవతి కూడా నోరు తెరుచుకొని అలా చూస్తూ ఉండిపోయింది. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఓన్లీ సైలెన్స్. సత్యవతి ఇంట్లోకి వచ్చి చారెడు ఉప్పు, గుప్పెడు మిరపకాయలు తెచ్చి కోడలికి దిష్టి తీసి భగభగలాడుతున్న పొయ్యిలో వేసింది. ఏంటత్తా ఇది అంది రాఘవి. ఇన్ని రోజుల నుంచి అది అలా వాగుతుంటే తిరిగి ఎగబడి అరుస్తున్నాను. ఇంట్లోకి వచ్చి ఏడ్చుకుంటున్నాను. నా కొడుకు పరువు, నా కుటుంబం పరువు పోతుందని, నా కొడుకు మానసికంగా కృంగిపోతున్నాడని బాధపడుతున్నాను. అదేమో కావాలని నన్ను ఇంకా ఇంకా రెచ్చగొట్టి వాగిస్తుంది. నేనేమో కోపంతో రెచ్చిపోతున్నాను. అసలు ఇట్టా సమాధానం చెప్తే అది నోరు మూసుకుంటాదని నాకు తెలియలేదే అంది ఆశ్చర్యంగా. నా కొడుకు అదంతా పుకారమ్మా, నిజం కాదు, నాలో ఏ లోపము లేదు అని చెప్తున్నాడు కదా. అయినా తిప్పి ఇట్టా సమాధానం చెప్పాలని నాకు తోచలేదే. ఇక నోరెత్తదు దొంగమొహంది. నోరు మూసుకొని పడి ఉంటుంది కుక్కలా. భలే మూపిచ్చావే దాన్ని నోరు అంది సంతోషపడుతూ సత్యవతి. పెద్ద వెండి గ్లాసు నిండా పాలు పోసి కోడలి చేతికిచ్చి గదిలోకి పంపించింది. సంవత్సరం తిరిగేసరికి మనవడినివ్వమని ఆ శ్రీనివాసుడిని తలుచుకుంటూ గదిలోకి వెళ్ళి పాల గ్లాసు వీరేంద్రకి అందించింది. గ్లాసుతో పాటు ఆమె చేతిని కూడా అందుకొని గ్లాసు పక్కన పెట్టి రాఘవిని తన కౌగిట్లోకి లాక్కొని ముద్దులతో ముంచెత్తాడు. పెదవులతో పెదవులు పెనవేసి ఊపిరాడకుండా చేశాడు. ఆమె శృంగార నాడుల్ని తన పెదవులతో మీటుతూ ఆమెలో సరసాల సరిగమలు పలికించాడు. ఉద్రేకంతో భావన అల్లుకుపోయింది. గట్టిగా అతని మొహాన్ని తన ఎదకేసి హత్తుకుంది. రఘు, ఆ రోజు నీకు ఇష్టం లేకుండా బలవంతంగా చేశాను. ఈరోజు అడుగుతున్నాను, చెప్పవే, నీకిష్టమేనా? నువ్వు సరే అంటేనే అన్నాడు. అడగాల్సిన టైంలో అడగకుండా ఇప్పుడు అడుగుతున్నాడమ్మా, చూడండి దొంగ బావా అని అతని మీసం పట్టుకొని లాగింది. కాదే, నీకిష్టమేనా చెప్పు అన్నాడు మళ్ళీ. అతని పెదవుల్ని తన పెదవులతో మూసి తన అంగీకారాన్ని తెలియజేసింది. కాసేపటికి అలసటతో ఆమె ఎద మీద సేద తీరుతున్నాడు. ఏంటే, మీ అత్తకు మించిన దానివి అవుతున్నావు? ఏంటి మా సూర్యకాంతమత్త నోటిని అంత తేలిగ్గా మూపించావు అన్నాడు చెమటకి నుదుటిన అంటుకుపోయిన ఆమె వెంట్రుకలు సరిచేస్తూ. మరి లేకపోతే ఆవిడ నోరు మూసేటట్లు లేదు బావా. ఇంకా ఇంకా రెచ్చగొడుతోంది అత్తని. దేవుడు దయతాల్చక ఒకవేళ నా ప్రెగ్నెన్సీ లేట్ అయితే ఆవిడ ఈ కథలనే ఇంకా పొడిగిస్తుంది. అందుకే అలా చెప్పాను. నా బావతో నా పెళ్ళయింది అన్న సంతోషం లేకుండా ఆవిడ చెత్త మాటలు వినలేక చస్తున్నాను. నువ్వు ఎంత మగాడివో నాకు తెలుసు కదా. కానీ ఆ విషయమేమో బయటికి చెప్పలేను. ఇక ఆవిడ మాటలు తట్టుకోలేక అలా అనేశాను. తప్పుగా అన్నానా అంది. ఆమె లాంటి వాళ్లకు అదే కరెక్ట్లే. ఇక నోరెత్తకుండా చేశావు అన్నాడు నవ్వుతూ. మరి మా బావని అలా పద్దాకులు ఎగతాళి చేస్తుంటే నేను ఊరుకుంటానా ఏంటి అంది అతని గుండెల మీద చేరుతూ. రఘు, నిజం చెప్పనా? ఈ పుకారు వచ్చిందని మొదట్లో నేను కూడా బాధపడ్డాను, దిగులు పడ్డాను. అందరూ నన్ను అదోలా చూస్తుంటే అసలు ఎలా వచ్చింది ఈ మాట, ఎందుకు వచ్చింది అని పిచ్చెక్కిపోయింది. కానీ అదే అవకాశంగా తీసుకొని నిన్ను పెళ్లి చేసుకోవచ్చు అనిపించింది. చిన్నప్పుడు మర్చిపోయిన ఇష్టాన్ని మళ్ళీ మొన్న నిన్ను చూసిన తర్వాతే నాలో ఏదో తెలియని భావం ఏర్పడింది. ఈ పుకారు కూడా నా మంచికే అనిపించింది. ఊర్లో ఎంత పుకారైనా నా గురించి నీకు తెలుసు కనుక నువ్వు పెళ్లికి ఒప్పుకుంటావు అని పెళ్లి మాటలు మాట్లాడమని మా అమ్మని పంపించాను. అమ్మ కూడా ఈ పుకారు రాబట్టే నాకు ఎవరూ పిల్లనివ్వరు అని నీతో పెళ్లికి ఒప్పుకుంది. అందుకే అది కూడా నా మంచికే అనిపించింది. మొత్తానికి నా ప్రియమైన మరదలు నా పెళ్ళామయింది. ఆ పుకారు పుణ్యమా అని నవ్వాడు వీరేంద్ర. రాఘవి కళ్ళల్లో ఏదో గిల్టీనెస్ కదలాడింది. ఏదో చెప్పబోతున్న ఆమె నోటిని తన నోటితో మూసి మళ్ళీ ఆమె పైకి చేరిపోయాడు. రాఘవికి నెల తప్పటంతోనే ఊరంతా నోటి మీద వేలేసుకుంది. సూర్యకాంతమే సత్యవతి అంటే గిట్టక ఆమెను కృంగ తీయటానికి
ఈ దొంగ ప్రచారం చేసిందని ఊరంతా అనుకున్నారు. రాఘవి తన మంచి మాటలతో వీరేంద్రలో చాలా వరకు మార్పు తెచ్చింది. దగ్గరుండి పొలం పనులు చేపించుకోవటం, సమయానికి మందులు వేయించటం, ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేపిస్తున్నాడు రాఘవి సత్యవతి సలహాలతో. రాఘవి కూడా 7వ నెల వచ్చే వరకు వీరేంద్రతో పాటు పొలం వెళ్ళేది. వద్దన్నా వినేది కాదు. డాక్టర్ కూడా వ్యాయామం చేయాలని చెప్పింది, కదలకుండా కూర్చోమని చెప్పలేదు. మీరు విన్నారుగా. అయినా నేనేమీ పని చేయటం లేదు, చేపిస్తున్నాను అంతే కదా అనేది. రాఘవి భర్త అత్తతో కలిసి ఆ సంవత్సరం డబల్ పంట పండించింది. ఇది నా కోడలు వచ్చిన వేళ విశేషం. నా ఇంటికి వారసున్నే కాదు, అంతకుముందే లక్ష్మీ కటాక్షం కూడా తెచ్చింది అని మురిసిపోయింది సత్యవతి. కొడుకు బాధ్యతగా పనులు చేసుకోవటం చూసి ఆమె తల్లి మనసు సంతోషపడింది. ఊరందరి మీద నోరు వేసుకొని పడుతుంది, కానీ కొడుకుని కోడల్ని ఎవరైనా చిన్న మాట అన్నా ఒప్పుకోదు. రాకాసిలా వాళ్ళ మీద పడుతుంది. వదిన తన కూతుర్ని అంత బాగా చూసుకుంటున్నందుకు వరలక్ష్మి సంతోషపడేది. వదిన మరదళ్ల మధ్య కూడా అనుబంధం పెరిగింది. అన్నయ్య ఫోటో చూసి కళ్ళు తుడుచుకునేది వరలక్ష్మి. నువ్వు పోయినా మనం అనుకున్న మాట నిజమైందన్నయ్య అని అన్నయ్యకే చెప్పేది. అనుకున్నట్లుగానే సంవత్సరం తిరిగేటప్పటికీ కవలలకు జన్మనిచ్చింది రాఘవి. ఖచ్చితంగా వాళ్ళ పెళ్లి రోజునే ప్రసవం జరిగింది. అత్తమాట నిలబెట్టింది కోడలు అన్నారు ఊరంతా. సూర్యకాంతం ఆ రోజు నుంచి ఇక నోరెత్తి ఎప్పుడూ మాట్లాడలేదు. పిల్లలు పుట్టాక వచ్చి తప్పైపోయింది సత్యవతి, ఏదో వాళ్ళు వీళ్ళు చెబితే నేను నిజమే అనుకొని ఇష్టం వచ్చినట్లు వాగాను. నీకంటే పెద్దదాన్ని, ఇవి చేతులు కాదు కాళ్ళనుకో అని సత్యవతి చేతులు పట్టుకుంది. చాలే వదినా, అంత పెద్ద మాటలెందుకు? నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు చాలు అంది సత్యవతి. చిన్నదానివైనా బాగా బుద్ధి చెప్పావమ్మా. నీలాంటి కోడలు మొగుడు మీద మాట పడనీయని పెళ్ళాం ప్రతి ఇంటికి ఉండాలి. నన్ను క్షమించవే, పెద్దదాన్ని ఏదో నోటికి వచ్చినట్లు వాగాను అని రాఘవి చేతులు కూడా పట్టుకొని క్షమాపణలు చెప్పింది. పిన్ని, పక్కపక్కన ఉండేవాళ్ళం, నోటికి ఎంత వస్తే అంత వాగడమేనా? ఒకసారి అన్నావంటే అర్థం ఉంది. అత్తయ్యకి నీకు ఏదైనా గొడవలు ఉంటే అంతవరకు మాట్లాడుకోండి, తిట్టుకోండి, అంతేకాని ఎదుటి వ్యక్తి గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మాటలు పదే పదే మాట్లాడటం తప్పు కదా. అందుకే ఆ రోజు నేను కూడా పెద్ద మాటలు మాట్లాడాను. ఆ రోజుకి నాకు అది తప్పనిపించలేదు. ఈరోజు మీరు మారారు కాబట్టి నేను అన్నమాట తప్పని నేను ఒప్పుకుంటున్నాను. సారీ పిన్ని అంది. ఊరుకోవే కూతురా, నీకు నాకు సారీ లేందే. ఏరి నా మనవణ్ణి మనవరాల్ని చూడాలని నాకు ప్రాణం తప్పించిపోతుంది. ఊరంతా వచ్చి చూసిపోయారు, నేనే మిగిలిపోయాను. అందుకే ఇక ఉండబట్టలేక వచ్చాను అని పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ముద్దు చేసింది. పల్లెటూర్ల వాళ్ళ కోపాలు తాపాలు అంతే, అలా పాల పొంగుల బుస్సున పొంగుతాయి. కోపం తీరగానే ఇలా కలిసిపోతారు. అంతేకాని కుట్రలు కుతంత్రాలు ఉండవు. 21వ రోజు పిల్లలకి ఘనంగా బారసాల జరిపించారు. ఆ రోజు రాత్రి పిల్లలిద్దరినీ తన ఒడిలో అడ్జస్ట్ చేసుకొని తనివి తీరా వాళ్ళని ముద్దాడుతున్నాడు వీరేంద్ర. పిల్లాడు అచ్చం వీరేంద్ర పోలికలతో ఉంటే బొడ్డది సత్యవతిలాగా తెల్లగా పొద్దుగా ముద్దుగా ఉంది. అప్పుడే పని పూర్తి చేసుకొని లోపలికి వచ్చిన రాఘవితో, రఘు, ఇది అచ్చం అమ్మలాగే ఉంది, అమ్మ నోరు రాకపోతే బాగుండు అన్నాడు. అవును, వాడికి కూడా మీ సుగుణాలు రాకపోతే బాగుంటుంది కదా అని నవ్వింది రాఘవి. ఇప్పుడు మారిపోయాను కదే, ఇంకా పాత విషయాలు ఎందుకు అన్నాడు. పిల్లల్ని తీసుకొని సరిగ్గా పడుకోబెట్టి వాళ్ళ పక్కన పడుకుంది. ఆమె పక్కన పడుకొని నడుమును చుట్టేశాడు వీరేంద్ర. హలో సార్, తమరు పక్క గదిలోకి దయచేయండి, తమరి సరసాలకి ఇంకా చాలా సమయం ఉంది అని చెప్పింది. పక్కన పడుకుంటే ఇక అదేనా? నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టడం లేదే. ఇలా నీ మీద చేయి వేసుకొని పడుకోవటం అలవాటయింది. నా పెళ్ళాం నా పిల్లలు ఇక్కడుంటే నేను ఆ గదిలో ఎందుకు పడుకుంటాను? నేను వెళ్ళను, ఇక్కడే పడుకుంటాను అని అలాగే వెనక నుంచి రాఘవిని హగ్ చేసుకొని పడుకున్నాడు. రఘు, నాకు కొత్త లైఫ్నిచ్చావు. ఇంత అందంగా ఉన్న 2 బుజ్జి పాపాయిలనిచ్చావు. నీకేమైనా ఇవ్వాలని ఉందే, అడుగు, నీకేం కావాలి అన్నాడు ఆమె మెడ మీద ముద్దు పెట్టుకుంటూ.
ఈ జన్మకి మన పెళ్లి కాదు అనుకున్నాను. జీవితాంతం ఇలాగే ఉండిపోవాలి అనుకున్నాను. కానీ ఊహించని విధంగా నీతో పెళ్లి జరిగింది. మనకి పిల్లలు కూడా పుట్టారు. అత్త కూడా నన్ను కూతుర్లా చూసుకుంటుంది. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి బావా? ఈ జన్మకి ఇదే చాలా ఎక్కువ. నువ్వెప్పుడూ ఇలా నా పక్కనే ఉండాలి. నాకంతే చాలు అంది. అది కాదే, ఏదైనా అడుగు, నాకు ఇవ్వాలనిపిస్తుంది అన్నాడు చిన్నగా అతని వైపు తిరిగి. అయితే నాకు క్షమాపణ కావాలి బావా, ఇస్తావా అంది కళ్ళనీళ్లతో. అదేంటే, నువ్వేం తప్పు చేశావని క్షమాపణలు అన్నాడు అయోమయంగా. చాలా పెద్ద తప్పు చేశాను బావా, కానీ తప్పలేదు. నిన్ను పొందాలంటే అంతకంటే మార్గం కనపడలేదు నాకు. సారీ బావా, నీ మీద పెట్టుకున్న ఆశలు ఎప్పుడో చంపుకున్నాను. కానీ ఆ రోజు అరటి తోటలో నువ్వు చేసిన పనికి మళ్ళీ నీ మీద మనసు మళ్ళింది. ఎలాగైనా సరే నా బావ జీవితంలోకి వెళ్ళాలి అనుకున్నాను. అది పంతంతోనో నీ మీద కోపంతోనో కాదు బావా, నీ మీద పిచ్చి ప్రేమతో. అందుకే ఆ పుకారు రావటానికి కారణం నేనే బావా. నేనే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మతో చెప్పి 2-3కి ఆ మాట వెళ్ళేటట్లు చేశాను. ఇంత గొడవ జరుగుతుందని అనుకోలేదు బావా నేను. తర్వాత సూర్యకాంతం పిన్ని మాటలు విన్నాక అనిపించింది చాలా పెద్ద తప్పు చేశాను అని. అప్పుడే చెప్పాలనుకున్నాను, అదే మన ఫస్ట్ నైట్ రోజు. కానీ నువ్వు చెప్పనీయకుండా నా నోరు మూసేశావు. అప్పుడే కాదు, చాలాసార్లు చెప్పాలనుకున్నాను. కానీ నువ్వే ప్రతిసారి ఏదో ఒక విధంగా అడ్డుపడుతున్నావు. ఈరోజు నా మనసులో భారం దించుకున్నాను. నీకు కోపం వస్తే కొట్టు బావా, ఇష్టం వచ్చినట్లు తిట్టు, నేనేమీ అనుకోను. నాకు పడాల్సిన శిక్షే అది. కానీ నన్ను వదిలిపెట్టకు బావా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని వీరేంద్ర గుండెల్లో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. బలవంతంగా ఆమె మొహాన్ని పైకెత్తి, పిచ్చిమొద్దు, ఈ విషయం నాకెప్పుడో తెలుసు అన్నాడు. తెలుసా? నిజంగానా? మరి నిన్నెప్పుడూ అడగలేదు అంది ఆశ్చర్యంగా. తెలుసు కాబట్టే నువ్వు చెప్పాలనుకున్నప్పుడల్లా నేను నీ నోరు మూసేస్తున్నాను నా నోటితో అని చిలిపిగా కన్ను కొట్టాడు. నీకెలా తెలుసు బావా? నీకు కోపం రాలేదా నా మీద అంది బేలగా అతని వైపు చూస్తూ. మన పెళ్లి జరిగిన రోజు మన పెరట్లో మామిడి చెట్టు కింద ఎవ్వరూ లేరనుకొని నువ్వు నీ ఫ్రెండ్ మాట్లాడుకున్నారుగా, అప్పుడే విన్నాను. ఫస్ట్ వినగానే కోపం వచ్చింది, కానీ తర్వాత కారణం కూడా చెప్తున్నావుగా. మీ ఫ్రెండ్కి బావని పెళ్లి చేసుకోవాలని పిచ్చి కోరికతో ఈ పని చేశానని, ఈరోజు సూర్యకాంతం మాటలు వింటుంటే నీ గుండె ముక్కలయ్యిందని, ఇక బావ అత్త ఎంత బాధపడి ఉంటారో. ఇదంతా నా వల్లే, ఏమైతే అది అయ్యింది, చెప్పేస్తానే అంటున్నావు. వద్దే, ఇంత జరిగాక అనవసరంగా ఇదంతా బయట పెట్టకు. ఇప్పుడు కనుక తెలిసిందంటే మీ అత్త నిన్ను చంపేస్తుంది. మీ బావ నీ మొహం చూడడు అని నీ ఫ్రెండ్ చెప్తుంది. అది కాదే, ఏదో అత్యాశకు పోయాను. మామూలుగా అయితే అత్త బావతో నా పెళ్లికి చచ్చినా ఒప్పుకోదు. ఇలా అయితే చచ్చినట్లు ఒప్పుకుంటుంది అని ఈ మాట 10 మందిలో చేరేటట్లు చేయమన్నానే. కానీ సూర్యకాంతం ఆ మాట అంటుంటే బావ మొహం చూడలేకపోతున్నాను. అంత నోరేసుకు పడే అత్త ఎంత బాధపడిపోతుందో కొడుకు కోసం. అందుకే నిజం చెప్పేయాలనిపిస్తుంది అని చెప్తున్నావు నువ్వు. ఇప్పుడే చెప్పొద్దే, అంతా కుదురుకున్నాక చెప్తే చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మీ బావతో నీ పెళ్ళైపోయింది. మీ అత్త కూడా నిన్ను బాగా చూసుకుంటుంది. అనవసరంగా నీ జీవితంలో నువ్వే నిప్పులు పోసుకోకే అని నీ స్నేహితురాలు సలహా ఇవ్వటం మొత్తం విన్నాను. అయినా నువ్వు ఆ అబద్ధం నా కోసమే కదా చెప్పావు. అందుకే నిన్ను ఆ రోజే క్షమించేశాను. దానిలో నా స్వార్థం కూడా ఉంది. ఆ పుకారు రాకపోతే ఇంత మంచి పెళ్ళాం నాకు దొరికేది కాదు కదా. అందుకే ఆ పుకార్లు రావటం మంచిదే అనిపించింది నాకప్పుడు. ఇప్పుడు కూడా అనిపిస్తుంది. ఇంత మంచి పెళ్ళాం, ఇంత చక్కని పిల్లలు ఆ పుకారు వల్లే కదా నాకు దొరికారు. అయినా కూడా నీకు శిక్ష తప్పదమ్మాయి. ఈ బావకి అలా ఝలక్ ఇచ్చినందుకు డాక్టర్ మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు రోజుకు 100 ముద్దులు పనిష్మెంట్ నీకు. అప్పుడప్పుడు శిక్ష ఇంకా ఎక్కువ కూడా అవుతుంది అన్నాడు. బావా అంటూ అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి మొహమంతా ముద్దులతో నింపేసింది ఏడుస్తూ. పిల్లలు ఏం చేస్తున్నారు అని ఆ గదిలోకి రాబోతున్న సత్యవతి ఈ మాటలన్నీ వింది.
ముందు కోపం వచ్చినా అవును నా కొడుకు అన్నట్లు ఆ పుకారు రావటం వల్లే నా ఇంటికి ఇంత మంచి కోడలు వచ్చింది. లేకపోతే ఎవరూ పిల్లనివ్వటం లేదని ఏ పోరంబోకుదాన్నో తెచ్చి చేసేదాన్ని. అప్పుడు నా కొడుకు జీవితం నాశనం అయిపోయి ఉండేది. ఆ పుకారు వల్ల కొద్ది రోజులు బాధపడ్డా జీవితాంతం సంతోషమే మిగిలింది అనుకుంది సత్యవతి. అంతేనండి, కొన్నిసార్లు చెడు కూడా మంచికే వస్తుంది. ఏదో రాఘవి అదృష్టం బాగుంది. ఆమె చేసిన తప్పు మంచికయ్యింది. అదే బూమెరాంగ్ అయి ఉంటే కొన్ని జీవితాలే తిరగబడి ఉండేవి, కొన్ని జీవితాలే ముగిసిపోయేవేమో. అందుకే ఎవరైనా సరే ఓ అబద్ధం ప్రచారం చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించుకోవాలి. మన స్వార్థం మాత్రమే కాదు, ఎదుటివారి ఆత్మాభిమానం దెబ్బతినకుండా చూసుకోవాలి. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా ఈ కథ? ఇంతకీ రాఘవి చేసిన పని తప్పంటారా ఒప్పంటారా? మీ అభిప్రాయం ఏమిటో ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ కథ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మన మాటే మంత్రం మన స్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి వారితో కూడా చదివించండి. సరేనండి, ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ గంట.